హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరంతా ఏం చేస్తున్నారు అనేది ఒకసారి నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. ఇది చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఇదైతే ఒక 10 డేస్ బ్యాక్ వీడియో అనమాట. చెప్పా కదా, కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. వీడియోస్ అనేది లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంక ఇదైతే ఒక 10 డేస్ బ్యాక్ వీడియో అండి. అంటే నాకు డేట్ కూడా అంత పర్టికులర్‌గా అయితే ఏం గుర్తులేదు. నియర్లీ ఒక 10 డేస్ అలా అయిపోయింది. సో అది ఇంకా ఇదైతే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా మాకు ఈ 2 పిచ్చుకలు అనేవి రోజు ఇంకా ఇంట్లోకి ఇలా అలవాటు అయిపోయాయి అనమాట. ఒక 2 మంత్స్ నుంచి. ఇంక ఇవి వచ్చిన దగ్గర నుండి నేనేంటంటే వీటికి కొన్ని గింజలన్నీ పెడతా ఉన్నాననమాట. అంటే మనకి రైస్‌లో ఒక్కోసారి మిరిగలు వస్తాయి కదా! ఆ మిరిగలు అలాంటివి ఏరి, లేదంటే తర్వాత బియ్యం గింజలు ఇలాంటివన్నీ కూడా పక్కన విండో ఉంటది. ఆ విండో మీద ఏస్తే ఏంటంటే ఇవి అలవాటయిపోయినాయనమాట రోజు ఇంకా. సో అవి చూడడానికి బాగున్నాయి కదా అన్నట్టుగా నేను కొంచెం షూట్ చేశాను. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్‌కి ఏంటంటే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట. జస్ట్ ఏం లేదండి, కొంచెం చిన్న పర్సనల్ వర్క్ ఉండి ఇంకా అక్కడికి వెళ్ళాము మేము. సో ఇంకా ఆ రోజు మాకు ఈవినింగ్ ఏంటంటే 3కి అలా చేపలనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. అంటే మనకప్పుడే ఎయిర్ అంటారు కదా! 8 నుండి వస్తాయన్నమాట ఈ చేపలనేవి. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అంటే బతికే ఉంటాయన్నమాట. ఇంకా సో అవి తీసుకొని మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఈ పిల్లోడిని చూసారా, చాలా అంటే చాలా స్పీడ్‌గా వీడి పుట్టంతా కూడా తీసేసాడండి. అంటే మనం మామూలుగా ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ చేపల మీద పొట్టు తీయడానికే కొంచెం ఎక్కువ టైమే పడతది మనకైతే. ఇంకా అందుకని చెప్పేసి ఇది షూట్ చేశాను. వీడు ఒక 5 నిమిషాల్లోనే ఒక 2 చేపల పొట్టు పూర్తిగా తీసేసాడు. ఇంకా ఆంటీ అయితే ఒక 5 నిమిషాల్లో నా చేపనంతా కూడా కంప్లీట్‌గా కట్ చేసి ఇచ్చేసిందనమాట. మాకు చిన్న చిన్న పీసెస్‌లా చేసి ఇచ్చేసింది. ఇంక అందుకని చెప్పేసి అది నేను కొంచెం షూట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది అంటే వీళ్ళు పనిచేసేది ఇది స్పీడ్ నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. అంటే కొంచెం కొత్తగా అనిపించింది. నాకు ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అనిపించిందనమాట. ఇంక అందుకని చెప్పేసి అలా నేను అది షూట్ చేసుకున్నాను. అంటే చాలా ఈజీగా చేసేసారనమాట. మనకైతే కొంచెం కష్టం కదా! ఇంకా వాళ్ళైతే చాలా ఈజీగా చేశారనిపించింది. ఇంక అందుకని చెప్పేసి అది కొంచెం షూట్ చేశాను. అంత పెద్ద చేపలని కూడా వీళ్ళు ఒక 5 నిమిషాల్లోనే వాడు పొట్టు కొట్టేశాడు. ఇంకేమేమో ముక్కలు కూడా మొత్తం కట్ చేసి నీట్‌గా ఇచ్చేసింది. సో అదనమాట. ఇంక ఇవి తీసుకొని ఇంకా వాళ్ళకి మేము అమౌంట్ కూడా ఇచ్చేసి ఇంక అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాము మేము. సో అదండి, ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చీకటే పడతది. మేము మ్యాక్సిమం ఇంక ఇక్కడ నుండి మేము 4కి అలా బయలుదేరుతాం అనమాట ఎప్పుడైనా. అంటే అమ్మ వాళ్ళ ఇంటికైనా అంతే, అత్తయ్య వాళ్ళ ఇంటికైనా అంతే. ఇంకా అలా 4కి అలా బయలుదేరేటప్పటికి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆబ్వియస్లీ చీకటి పడిపోద్ది మాకు. సో అదనమాట. అంటే నియర్లీ ఒక 75 కిలోమీటర్స్ అలా వస్తదనమాట. అత్తయ్య వాళ్ళ ఇల్లైనా, మా ఇల్లైనా, అంటే అమ్మ వాళ్ళ ఇల్లైనా. ఇంకా 7 అలా అయిపోయింది మేము ఇంటికెళ్ళేటప్పటికి. ఇంకా వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అనేది నేనే చేస్తానండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అత్తయ్య ఎప్పుడో ఒకసారి చేస్తారంతే. ఇంకా నేను ఉన్న రోజులు నేనే వంట సెక్షన్‌లో ఉంటాననమాట. సో అది ఇంకా ఫిష్ కర్రీ కూడా నేనే చేసేసాను. సో అది యమ్మీగా చాలా చాలా బాగుందనమాట. చేపల కూర ఏంటంటే మనం ఎప్పుడైనా వండిన రోజు కన్నా కూడా ఇంకా మార్నింగ్‌కి చాలా బాగుంటది. సో అది ఇంకా ఆ రోజు జస్ట్ నేను కొంచెమే తినేసాను అన్నం అనేది. ఇంకా మార్నింగ్‌కి కొంచెం ఎక్కువ తినేసాననమాట. సో అది ఈలోపు ఇంకా మేము పక్కన పాలు కూడా వేడి పెట్టేసుకున్నాము. సో ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ ఏంటంటే మా గేదెని మీరు చూసే ఉంటారు దసరా వ్లాగ్‌లో. సో ఆ గేదె అప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పా కదా! ఇప్పుడు దానికి ఒక బాబు కూడా పుట్టాడనమాట. సో ఇంకా ఆ పాలు, ఇలాంటి పాలు చూసి నేనైతే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంత బాగా నురగొచ్చిన పాలనేది. సో అందుకని చెప్పేసి అది కొంచెం మెమొరీలా ఉండిపోద్దని చెప్పేసి అది కొంచెం అయితే షూట్ చేశాను నేను. సో అదండి, ఇంకా మా గేదె పాలనమాట. అవి ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఎక్కువ చూపించకూడదు కదా, జిస్ట్ అంటారు కదా, ఇంకా ఆ భయం కొంచెం ఉంటదనమాట. ఇంకా దానివల్ల నేను కొన్నే చూపించాను మీకు. సో అది ఇంకా దాని తర్వాత మేము మా చేను దగ్గరికి వెళ్ళాము. అంటే ఇంకా ఆఫ్టర్నూన్‌కి ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత మా పొలం చూడడానికి వెళ్ళామన్నమాట. అంటే కోతకొచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము మేము. ఇంకా మా అత్తయ్య అలాగే ఇంకా మా బుడ్డది. ఇంకా నేను ఈ పొలాలలో నడవడం నాకు కొంచెం కష్టం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పాపని ఇంకా అత్తయ్య మెయింటైన్ చేసేసారు అంతే. ఇంకా నేను కొంచెం జస్ట్ అలా వెనకుండి నిదానంగా నడుచుకుంటూ ఇవన్నీ కూడా షూట్ చేసుకున్నాను నేను. ఇంకా అక్కడ ఉంది శ్రీను. సో అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. సో అదండి, ఇదైతే ఒక ర్యాండమ్ బ్లాగ్ అనుకోవచ్చు. సో అదనమాట, ఇదంతా కూడా మా పొలము. ఇంక ఇందులోనే మాకు 2 భాగాలు ఉన్నాయన్నమాట. మా చిన్న మామయ్య వాళ్ళది ఇంకా మాది 2 కలిపే ఉంటాయి. బట్ ఎవరిది ఎటు ఉన్నది అన్నది మాత్రం నాకు తెలీదు. సో అదనమాట. ఇంకా చూసారా, పొలం అయితే కొంచెం మంచిగా పండలేదు అని ఇంకా శ్రీను అలాగే మా అత్తయ్య మాట్లాడుకుంటా ఉన్నారు. మంచిగా పండలేదంట ఈసారి, ఎందుకో అంటే ఏదో రోగాలు వస్తాయి కదా పొలాలకి, అలాంటి రోగాలు అయ్యో వచ్చాయంట ఈసారి, ఇంకా సరిగ్గా పండలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు.
సో అదనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాని తర్వాత గంట సింబల్ వస్తుంది, సో దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో అదండి. ఇంకా దాని తర్వాత ఇంకా శ్రీని ఏంటంటే మొత్తం చెక్ చేస్తూ ఉన్నారనమాట. అంటే కోతకి మిషన్ పెడదాం అనుకుంటున్నాము. ఇంకా ఎటువైపు నుంచి దారి ఉంది అంటే మిషన్ మన పొలంలోకి రావడానికి ఎటువైపు నుంచి దారి ఉంది అనేది కొంచెం చూస్తూ ఉన్నారు చుట్టూతో తిరిగి. సో అది ఇటు సైడ్ అంతా కూడా మా పొలం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇటువైపు మేము ఇటువైపు అంతా కూడా కొంచెం మా మావయ్య వాళ్ళది, ఇంకొంచెం మధ్యలో మీకు గీతలాగా అనిపిస్తుంది కదా, దాని అవతలకేమో మాది, దీని అవతలకేమో మా చిన్న మావయ్య వాళ్ళది అనమాట. సో అది మాత్రమే తెలుసు, నాకు అంతగా గుర్తుండవండి. అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం మేము పొలాలకి. నేనైతే మరి అసలు ఇంకా వెళ్ళానంటే ఆ ఇంట్లోనే ఉండిపోతాను అంతే ఇంకా. సో అదనమాట, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కోతి కోతిలాగే ఉన్నావు. ఏం కాయలు అయ్యి? తీసుకుని సండ్రకాయల ఎంతకాయలు బాగాలేదా? బాగుంటాయి అమ్మ, పుల్ల పుల్లగా ఉంటాయి. తింటారు ఒకటి తిని బాగుంటుంది. నాకు దయ్య బాగుంటాయి, అసలు పుల్లగా తీయగా ఉంటాయి. పరిచి పెట్టుకోమ్మ. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. అంటే మా చేను దగ్గర నుండి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా చేను పక్కన ఏంటంటే ఈ చెట్లు అయితే చాలా అంటే చాలా ఉంటాయి, బోలెడు ఉంటాయి అనమాట. సో ఇవి చూడడానికి మనకు కొంచెం రేగిపండు చెట్లు లాగానే ఉంటాయి, కానీ రేగిపండు చెట్లు కావన్నమాట. ఇవి ఏదో కాయలు అంటారండి వీటిని, పరిగ కాయలు అంటారనమాట. సో ఇవి చాలా బాగుంటాయి, అంటే చాలా చిన్న సైజులో ఉంటాయి. ఇందులో గింజను కూడా మనం నవిలి తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి, కొంచెం పుల్లగా కొంచెం తీయగా అలా ఉంటాయి అనమాట. సో చాలా బాగుంటాయి ఇవి. ఇంక ఇవన్నీ కూడా కొన్ని తెంపుకొని ఇంకా శ్రీని జేబులో వేసేసుకొని ఇంక మేము వెళ్ళిపోయాము ఇంటికి. తెంపిర్రా? బాగున్నాయి. పుల్ల పుల్లగా తీయగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. సో చూసారు కదా, ఈ కాయలు అనేది మనకి ఇలా చిన్న చిన్న సైజులో ఉంటాయి అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. సో అదనమాట, ఇంకా చెప్పా కదా బోలెడు చెట్లు ఉన్నాయని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్క చెట్టుకి అలా వీళ్ళు సెట్ అయిపోయారనమాట. మా అత్తయ్య ఒక చెట్టుకి, మా శ్రీని ఒక చెట్టుకి అలా ఇంకా తెంపుతానే ఉన్నారు. ఇంకా అందరు తింటారనమాట. ఇంకా శ్రీని వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా బాగా తింటారు వీటిని. ఇంకా వాళ్ళ కోసం అని కూడా కొన్ని తెంపాము మేము. సో ఇంక ఇవన్నీ కూడా తెంపేస్తూ బిజీగా ఉన్నారనమాట వీళ్ళు. ఈ చెట్లు చాలా బాగున్నాయి కదా. నా మాస్క్ అక్కడే పడ్డది. డాడీ పామంటుండమ్మి, తింటున్నావా? బాగాలేదంట. బాగున్నాయి తల్లి, పుల్ల పుల్లగా ఉన్నాయి, తిను. ఇక్కడ ఉంటావా నువ్వు? మేము ఇంటికి పోతాం.